హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు చంద్రహారం. ఒకనాటి సాయంకాలము ఒక పంతులు గారు ఆయన వద్ద చదువుకునే పిల్లలు పాఠాలు పూర్తి చేసుకుని సంధ్యాదీపానికి ప్రార్థన చేసిన అనంతరము పిల్లలు పంతులు గారిని మంచి కథ చెప్పమని అడిగారు. పూర్వము దండకారణ్యంలో ఒక జిత్తులు మారి నక్క ఉండేది అని గురువుగారు కథ ప్రారంభించారు. ఒక కుర్రవాడు అడ్డు వచ్చి, మాకు కుక్కలు నక్కలు వద్దు, మనుషుల కథ చెప్పండి అన్నాడు. వెంటనే ఇంకో కుర్రవాడు దేవతల కథ చెప్పండి అన్నాడు. నాకు మనుషుల కథే కావాలి అన్నాడు మళ్ళీ మొదటి కుర్రవాడు. నాకు దేవతల కథే కావాలి అన్నాడు రెండోవాడు. గురువుగారు వారిని సర్ది, అలాగైతే మనుషులు దేవతలు కూడా ఉండే కథ చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ ఈ విధంగా కథ చెప్పసాగారు. పూర్వము చందన దేశాన్ని చంద్రాచూడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు కొడుకులు లేరు. ఆశాదేవి అని ఒక కుమార్తె మాత్రమే ఉన్నది. రాజు వానప్రస్థం పోదలచి రాజ్యభారాన్ని తన అల్లుడైన ధూమకేతుపై పెట్టడానికి పట్టాభిషేకం ఏర్పాటు చేశాడు. ధూమకేతు పట్టాభిషేకానికి మంత్రులు, సామంతులు, సేనాపతులు, ప్రజలు హాజరై కొలువు తీరారు. జయ జయ ధ్వానాలు చెలరేగుతూ ఉండగా రాజు ధూమకేతు తలపై కిరీటం ఉంచబోతూ ఉండగా రాజగురువు వేదారణ్యుల వారు వచ్చారు. రాజదంపతులు భక్తితో ఆయనకు స్వాగతమిచ్చి వందనాలు చేశారు. రాజగురువు వారికి చంద్రదేవుడి ప్రసాదమైన పండొకటి ఇచ్చి పుత్రుడు కలుగుతాడని దీవించాడు. పట్టాభిషేకానికి భంగం కలిగింది. ధూమకేతు దుముదుమలాడాడు. రాజగురువు చెప్పిన ప్రకారమే రాణికి ఒక బాలుడు కలిగాడు. చిత్రమేమిటంటే బిడ్డ పుట్టినప్పుడే వాని మెడలో చంద్రహారం ఒకటి ఉన్నది. ఆ చంద్రహారంలోనే బిడ్డ పంచప్రాణాలు ఉన్నాయని, దానిని మనుష్యమాతృలెవరూ తాకలేరని, అయితే కుర్రవాడికి యవ్వన దశలో ఒక దివ్యశక్తి చేత గండము ఉన్నదని, యుక్త వయసు రాగానే వివాహం చేసినట్లయితే ఆ గండం తొలగిపోతుందని రాజగురువు తెలిపాడు. కుర్రవాడికి చందనుడు అని పేరు పెట్టి వైభవంగా బారసాల చేశారు. చందనుడికి 5వ ఏడు రాగానే మాలి వద్దకు పంపించారు. వంశాచారం ప్రకారము ఆ బాలుడు యుక్త వయసు వచ్చేదాకా మాలి వద్దనే పెరుగుతూ దేహ పరిశ్రమ చేస్తూ సామాన్య ప్రజలు తినే ఆహారమే తింటూ పెద్దవాడయ్యాడు. గురువుగారి ఆజ్ఞ ప్రకారము చందనుడికి వివాహం జరిపించే ఉద్దేశంతో రాజుగారు అన్ని దేశాల రాజకుమార్తెల పటాలు తెప్పించి వారిలో ఎవరినో ఒకరిని వరించమని చందన మహలులో ఉన్న చందనుడికి ధూమకేతు ద్వారా కబురు చేశాడు. అప్పటికే చందనుడు ఒక సుగుణవతి అయిన కన్యను ఊహించి బొమ్మ చిత్రించుకున్నాడు. అటువంటి కన్య దొరికితేనే గాని పెళ్లాడరాదని నిశ్చయించుకున్నాడు. అయినా రాజాజ్ఞ ప్రకారము చందనుడు మాలితో సహా రాజసౌధానికి వెళ్ళి రాజకుమార్తెల పటాలన్నీ చూశాడు. అతడికి ఒక్కటీ నచ్చలేదు. రాజుగారు మాలిని ఏకాంతంగా పిలిచి అబ్బాయికి మరణగండమున్నదని, వివాహం చేస్తే తప్ప అది తొలగదని చెప్పారు. దానికి మాలి, అబ్బాయి గారొక ఊహాసుందరిని చిత్రించుకున్నారని, అలాంటి కన్య దొరికితేనే గాని పెళ్లాడరని బయటపెట్టాడు. అట్లా అయితే అటువంటి కన్య ఎక్కడ ఉన్నా సరే వెతికి అబ్బాయికి వివాహం చేయించమని రాజు మాలిని కోరాడు. చందనుడు దేశాటనికి ప్రయత్నాలు జరిగాయి. రాజు మాలి అనుకున్న మాటలన్నీ దుష్టుడైన ధూమకేతు చెవుల పడ్డాయి. ఎలాగైనా చందనుడికి పెళ్లి కాకుండా చేస్తే అతను చనిపోతాడని, అప్పుడు తనకే పట్టాభిషేకం జరుగుతుందని ఆశ పుట్టింది. అయితే పెళ్లి కాకుండా చేయటం ఎలాగనో ధూమకేతుకు ఎంతకీ పాలుపోలేదు. ఈ సమయంలో నిక్షేపరాయుడు అనేవాడు దేశాలు తిరుగుతూ ధూమకేతు వద్దకు వచ్చాడు. ఘనకార్యాలు చేస్తానన్నాడు. చందనుడి పెళ్లి జరగకుండా చూసేటందుకు ధూమకేతు ఈ నిక్షేపరాయుడిని నియమించాడు. అతనికి చందనుడు చిత్రించుకున్న ఊహాసుందరి చిత్రం చూపించి, ఇలాంటి కన్యవాడి కంటపడకుండా చూడు అని చెప్పి చందనుడికి వెనకగా నిక్షేపరాయుణ్ణి ధూమకేతు దేశాటనికి పంపించాడు.
దేశాటనలో ఒకరోజు చందనుడు మాలితో సహా ఒకచోట విడిచి ఉండగా నిక్షేపరాయుడు అతని వద్దకు ఒక సామంతరాజును పంపించాడు. ఈ సామంతరాజు చందనుడి వద్దకు పోయి ఆ రాత్రి చంద్రుడు కలువలు నృత్యం ఏర్పాటు చేశామని చెప్పి చందనుడిని ఆహ్వానించాడు. చందనుడు మాలితో సహా ఆ రాత్రి నృత్యం చూసి సంతోషించాడు. నృత్యం చేసిన స్త్రీలకు అతడు బహుమతులు ఇవ్వబోగా నిక్షేపరాయుడు అడ్డు వచ్చి వారిలో ఎవరినైనా భార్యగా వరించమని వారికదే బహుమానమని అన్నాడు. చందనుడు ఆగ్రహించి నిక్షేపరాయుడిని పంపివేశాడు. గౌరీ చాలా సద్గుణవతి. ఆమె తండ్రి సీనయ్య ముసలివాడు, జబ్బు మనిషిను. గౌరి తల్లి చిన్నతనంలోనే పోయింది. ఆమెను మారుతల్లి మరిడమ్మ పెంచింది. మరిడమ్మ గౌరిని నానా హింసలు పెట్టేది. గౌరీ ఈ బాధలన్నింటినీ ఓర్చుకునేది. మరిడమ్మకు చిన్ని అని ఒక స్వంత కూతురు కూడా ఉన్నది. గౌరీ ఎంత నిండుకుండో చిన్ని అంత ఓటికుండా, వట్టి వెకిలి మనిషి. నిక్షేపరాయుడు ఈ గౌరి ఉండే గ్రామానికి వచ్చాడు. అతను బావి వద్ద స్నానం చేస్తూ ఉండగా అక్కడికి గౌరి బిందె చంకన పెట్టుకుని నీళ్లకు వచ్చింది. గౌరిని చూడగానే నిక్షేపరాయుడు నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే గౌరీ ముమ్మూర్తుల చందనుడు చిత్రించిన ఊహాసుందరే. ఆమెను చూసినట్లయితే చందనుడు తప్పకుండా పెళ్లాడేస్తాడు, సందేహం లేదు. గౌరీ చందనుడి కంటపడకుండా చూడటానికి నిక్షేపరాయుడు ఒక ఎత్తు వేశాడు. అతను మరిడమ్మను మంచి చేసుకుని చిన్నిని చూస్తే చందనుడు తప్పక పెళ్లాడతాడని ఆశపెట్టి మరిడమ్మ ఇంటనే తన బస కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికే మరిడమ్మ గౌరి పెళ్లి ప్రయత్నాలు కొంత చేసింది. మరిడమ్మకు ఒక అన్న ఉన్నాడు. ఆయనకు బుజ్జాయి అనే కొడుకు ఉన్నాడు. వాడు వట్టి వెర్రిబాగులవాడు. వాడికి గౌరినిచ్చి చేసే ఉద్దేశంతో మరిడమ్మ తన అన్నను బుజ్జాయిని పిలిపించింది. ఈ పెళ్లి తనకిష్టం లేదని భర్త అంటే, దీని ముఖానికి బుజ్జాయి కాక చందనరాజు రాబోయాడా అని హేళన చేసింది. మరిడమ్మ ఈ పెళ్లి జరిపించే లోపలనే చందనరాజు ఆ గ్రామానికి వచ్చాడు. ఆ రోజే గౌరీ పుట్టినరోజు కూడాను. అందుచేత సీనయ్య గౌరీ తల్లి నగలు తీసుకుని గౌరీని పెట్టుకోమన్నాడు. మరిడమ్మ ఏమనుకుంటుందో అని గౌరీ మొదట సంకోచించింది. కానీ తండ్రి ప్రోద్బలం పైన పెట్టుకున్నది. ఇంతలోనే అమ్మ శక్తిలాగా వచ్చింది మరిడమ్మ. చిన్నిను చూడటానికి చందనరాజు వస్తున్నాడని, ఈ సంగతి తెలిసి తన భర్త నగలన్నీ గౌరికి పెట్టాడని గిలగిలా తన్నుకున్నది. గౌరీ తన నగలన్నీ చిన్నికి పెట్టి అలంకరిస్తానన్నదాకా ఆమె ఆరాటం తగ్గలేదు. చిన్నికి గౌరీ నగలన్నీ పెట్టి ముస్తాబు చేసింది. చిన్ని చేతికి ఒక మాల ఇచ్చారు. ఆమెతో పాటు మరిడమ్మ గౌరీ వాకిట నిలబడి చందనరాజు కోసం ఎదురు చూడసాగారు. ప్రహరీ గోడ వెనక ఉన్న చెట్టు మీద నుంచి వీధిలోకి చూస్తున్న నిక్షేపరాయుడికి తలవాకిట గౌరీ కనిపించగానే కంగారు పుట్టింది. ఆమె చందనరాజు కంటబడితే ఇంకేమైనా ఉన్నదా? తన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుందే. అందుచేత నిక్షేపరాయుడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి తక్షణము గౌరిని ఇంట్లో తీసుకుని పొమ్మన్నాడు మరిడమ్మతో. మరిడమ్మ గౌరిని లోపలికి లాక్కుని పోయింది. గుర్రాల మీద చందనుడు మాలి సమీపానికి వచ్చారు. దండ చేతిలో పట్టుకుని చిన్ని వారి దారికి అడ్డంగా నిలబడింది. దారికి అడ్డంగా నిలబడ్డావెందుకని మాలి చిన్నిని అడిగాడు. స్వయంవరం దండ వేయించుకోండి అన్నది చిన్ని చందనరాజుతో. తన ప్రజలు ఇంత నీచంగా ప్రవర్తించడం చూసి చందనుడికి దేశాటన మీదనే విరక్తి కలిగింది. అతను ఆ క్షణమే తిరుగుముఖం పట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా నిక్షేపరాయుడు వచ్చిన పని సానుకూలమైపోయింది. గౌరిని చందనుడి కంటపడకుండా చేశాడు. చందనుడికి కన్యాన్వేషణ మీద విరక్తి కలిగేటట్లు కూడా చేయగలిగాడు. మరిడమ్మకు ఆశాభంగమైంది. నిక్షేపరాయుడు చిక్కుల్లో పడ్డాడు. కానీ యుక్తిగలవాడు కనుక సులువుగా తప్పించుకున్నాడు. పెద్దపిల్ల అయిన గౌరికి వివాహం కాకపోవటం చేతనే చిన్నిని చందనరాజు వరించలేదని, ముందు ఆమె పెళ్లి జరిపిస్తే పీడలని వదిలిపోయి కార్యము సానుకూలమైతుందని చెప్పాడు. మరిడమ్మ బలవంతాన గౌరిని ఒప్పించి బుజ్జాయితో పెళ్లి ఏర్పాటు చేసింది. నిక్షేపరాయుడు చల్లగా జారుకొని ఇంటికి వెళ్ళాడు.
గౌరి అయితే బుజ్జాయిని పెళ్లాడటానికి ఒప్పుకుంది, కానీ ఆమె తండ్రి ఈ పెళ్లికి ఎంతమాత్రమూ సమ్మతించలేదు. తెల్లవారితే పెళ్ళి అనగా ఆయన గౌరిని పిలిచి ఆ రాత్రే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మని, ఈ వెర్రివాణ్ణి పెళ్లాడి జీవితం నాశనం చేసుకునే కన్నా ఎక్కడైనా హాయిగా బ్రతకమని చెప్పాడు. గౌరీ కన్నీటితో తండ్రి పాదాల్ని కళ్ళకద్దుకొని కట్టుబట్టలతో ఇల్లు విడిచి ఒంటరిగా వెళ్ళిపోయింది. అచల చంచల అనే దేవకన్యలు అప్పచెల్లెళ్ళు. ఒక వెన్నెల రాత్రి వారు ఆకాశ మార్గాన విమానంలో పోతూ ఉండగా వారికి చందనవనంలో చందనరాజు కనిపించాడు. చెంచల తన అక్క ద్వారా అతని ఊహాసుందరుని గురించి, అతనికి గల మరణగండాన్ని గురించి విన్నది. చందనరాజుకు ప్రాణదానం చేసి అతను తనను వరించేలాగా చేద్దామనుకొని చెంచలకు దుర్బుద్ధి పుట్టి అక్క వద్దంటున్నా వినక విమానం దిగి చందనరాజు వద్దకు వచ్చేసింది. కానీ చెంచల కోరిక ఫలించలేదు. చందనరాజు చెంచలను వరించలేదు. చెంచలకు కోపం వచ్చింది. ఆమె తన దివ్యశక్తి వలన చందనరాజు మెడలోని చంద్రహారాన్ని లాక్కొని వెళ్ళిపోయింది. చందనరాజు చచ్చిపడిపోయాడు. చందనరాజు మృతికి తల్లిదండ్రులు, బంధువులు విలపించారు. చంద్రహారము ఎట్లా పోయిందో అట్లాగే తిరిగి వస్తుందనే ఆశతో రాజుగారు చందనరాజు శరీరాన్ని చందనమహల్లోనే ఉంచి కాపాడుతూ ఉండమని మాలికి ఆజ్ఞ ఇచ్చారు. మరుసటి రాత్రి చంచల మళ్ళీ చందనరాజు వద్దకు వచ్చింది. అతన్ని బ్రతికించింది. తనను వరించమని కోరింది. చందనరాజు నిరాకరించాడు. నీ బుద్ధి మార్చుకునేటందుకు రోజు అర్ధరాత్రి 2 గడియలు ప్రాణం ఇస్తాను, ఆలోచించుకో అని హెచ్చరించి చంచల వెళ్ళిపోయింది. తన శిష్యుడు యువరాజు అయిన చందనుడి మృతికి విచారిస్తూ తన కుటీరంలో కూర్చొని ఉన్న మాలి ఆకస్మికంగా చందనుడి గొంతు విని ఆశ్చర్యపడ్డాడు. చూస్తే నిజంగా చందనరాజే. తన చందనుడు బతికినందుకు మాలి ఆనందానికి మేర లేకుండా పోయింది. చందనుడు మాలితో చంచల వృత్తాంతమంతా చెప్పి ఈ చావు బ్రతుకుల మధ్య నుంచి తాను బయటపడేదాకా ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దన్నాడు. అక్కడ దేవలోకంలో అచలకు తన చెల్లెలు చంచల ప్రవర్తన ఏమీ నచ్చలేదు. మానవులతో పంతానికి పోవద్దని, చందనుడి ప్రాణాలతో ఆడుకోవటం తగదని ఆమె చెంచలకు చెప్పి చూసింది. కానీ చెంచల మూర్ఖపు పట్టు పట్టింది. అప్పుడు అచల తన దివ్య దృష్టితో చందనుడి ఊహాసుందరి కోసం చూసింది. ఇల్లు వదిలిన తర్వాత అనేక అడవులు, కొండలు దాటి ఒకచోట స్పృహ తప్పి పడిపోయిన గౌరి ఆమెకు కనిపించింది. వెంటనే అచల తన దైవమాయ చేత అక్కడికి వెళ్ళి గౌరీని చందనమహలులో చేర్చి అంతర్ధానమైపోయింది. కొంచెం సేపటికల్లా చందనరాజు చావులో నుంచి మేల్కొన్నాడు. తన ఊహాసుందరిని ప్రత్యక్షంగా చూశాడు. ఆమె చరిత్ర అంతా విన్నాడు. అంతలో మాలి కూడా అక్కడికి వచ్చి గౌరిని చూసి సంతోషించాడు. రహస్య మార్గాన ఊరి వెలుపల ఉన్న భద్రాలయానికి గౌరీ చందనులని అక్కడికి తీసుకుని పోయి వారిరువురికి వివాహం చేసేశాడు. ఈ సంగతి తెలియగానే చంచల తుఫానులాగా వచ్చింది. చందనుడిపైన మండిపడింది. గౌరీ ఎంత వేడుకున్నా ఆమె మనసు కరగలేదు. ఆమె చందనరాజును దూషించి అతడు చందనవనం దాటి అడుగుపెట్టినట్లయితే శాశ్వతంగా ప్రాణాలు తీసేస్తానని బెదిరించి వెళ్ళిపోయింది. గౌరీ మాలి కుటీరంలో దేవుని శరణుజొచ్చి ప్రార్థించింది. ధూమకేతు అనుకున్న ప్రకారము చందనరాజు పెళ్లి తప్పిపోయింది. అతను మరణించాడు. కానీ తనకింకా సింహాసనం రాలేదు. అందుచేత ధూమకేతు నిక్షేపరాయుడి సలహాపైన సన్యాసి వేషంతో మామగారి దగ్గరికి వెళ్ళి సన్యసిస్తున్నానని బెదిరించాడు. రాజు గత్యంతరం లేక ధూమకేతు పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడు. పట్టాభిషేకపు ఏర్పాట్లు చేసే భారము నిక్షేపరాయుడిపైన పడింది. నిక్షేపరాయుడు పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ పూర్తి చేసి మాలలు కట్టమని చెప్పటానికని మాలి కుటీరానికి వెళ్ళాడు. అక్కడ మాలి లేడు, కానీ దేవు ఎదుట ప్రార్థన చేసి సాష్టాంగపడి ఉన్న గౌరీ మటుకు కనిపించింది. ఆమెను చూడగానే నిక్షేపరాయుడికి ఎక్కడ లేని కంగారు పుట్టుకొచ్చింది. కింకరులను కుటీరం వెలుపల కాపుంచి నిక్షేపరాయుడు ఈ వార్తని
ధూమకేతుకు చెప్పాడు. ఆమెను బంధించి పట్టుకుని రమ్మని ధూమకేతు నిక్షేపరాయుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈలోగా మాలి నిక్షేపరాయుడి మూలంగా గౌరీ ప్రాణానికి అపాయం కలగవచ్చునని ఊహించి ఆమెను చందనమహలుకు తెచ్చి అందులో రహస్య మార్గం గుండా భద్రాలయం చేర్చి ఇంతకాలము రహస్యంగా ఉంచిన వ్యవహారాలన్నీ రాజుగారికి తెలపటానికని రాజనగరానికి వెళ్ళాడు. అక్కడ ధూమకేతు అతన్ని కొట్టి పడవేయించి గౌరీ సంగతి తేల్చటానికి చందనమహలు దగ్గరికి వచ్చాడు. ఈ లోపున కింకరులు నిక్షేపరాయుడితో మాలి గౌరీతో సహా చందనమహల్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. చందనమహలు ఎంత గాలించినా వారి జాడ దొరకలేదు. ఇంతలో ధూమకేతు వచ్చాడు. మాలిని తాను కొట్టి పడవేయించానని, గౌరీ చందనమహల్లోనే ఎక్కడో దాగి ఉంటుందని, చందనమహలుకు నిప్పంటించితే గౌరీపీడ చందనరాజు పీడ వదిలిపోతుందని చెప్పాడు. నిప్పు కోసము కింకరులు మాలి కుటీరానికి వెళ్లారు. ఈ కింకరులు వట్టి పరమానందయ్య శిష్యులు. వీళ్ళు నిప్పు కోసము పెట్టెల్లోనూ బుట్టల్లోనూ బట్టల్లోనూ వెతికారు. దేవి విగ్రహం కింద దీపాలుంటే వాటి సహాయంతో మరీ వెతికారు. వారికెక్కడా నిప్పే కనిపించలేదు. ఇంతలో మామూలు ప్రకారము చందన్ బ్రతికి లేచాడు. తిన్నగా మాలి కుటీరానికి వెళ్ళాడు. అక్కడ గౌరీ గాని మాలి గాని లేకపోవటం చూసి భద్రాలయానికి పోయి ఉంటారని ఊహించి రహస్య మార్గంగా అక్కడికి బయలుదేరాడు. ఇదంతా చాటున ఉండి చూస్తున్న ధూమకేతు, నిక్షేపరాయుడు అతని వెనకగా భటులతో బయలుదేరారు. తన ఆజ్ఞను ఉల్లంఘించి చందనుడు భద్రాలయానికి రావటం చూసి చెంచల మండిపడి అక్కడికి వచ్చి శాశ్వతంగా చంద్రహారం పుచ్చుకొని చందనరాజును చంపేసి వెళ్ళిపోయింది. ఆలయంలో ఉన్న గౌరీ బయటికి వచ్చి చచ్చిపడిపోయిన భర్త కోసము శోకింపసాగింది. ఈ సమయంలోనే అక్కడికి ధూమకేతు, నిక్షేపరాయులు వచ్చారు. పంచాయితీ చేశారు. గౌరీ రాక్షసి అని, ఆమె చందనుణ్ణి చంపించిందని, అతడిని తినటానికి ఊరి బయటికి ఈడ్చుకొని వచ్చిందని అన్నారు. తాను చందనరాజు భార్యనని, దేవకన్యగా అతని ప్రాణాలు తీసిందని గౌరీ చెప్పింది. కానీ వారు వినిపించుకోలేదు. రాజ్యం కూడా కాజేద్దామని ఇలా అంటున్నదన్నారు. తక్షణమే చందనరాజు శరీరానికి, దానితో పాటు సజీవంగా గౌరికి దహన క్రియలు జరపటానికి ఉత్తర్వు ఇచ్చారు. తనను మాత్రమే దహించమని, అలా చేసినట్లయితే దేవకన్య తన భర్తను బ్రతికిస్తుందని గౌరీ మొరపెట్టుకున్నది. కానీ చందనుడు బ్రతకటము వారికి ఇష్టం లేదు. అందుచేత కట్టెలు పట్టుకుని రావటానికి కింకరులను పంపారు. మూఢులైన కింకరులు గట్టుమీద చిట్టిగూడెం పోయి అక్కడి వారందరినీ కట్టెలతో సహా రమ్మని ఆహ్వానించారు. అందరూ బయలుదేరారు. గుట్టుగా పని ముగించుదామనుకున్న ధూమకేతు ఈ జనాన్ని చూసి భయపడ్డాడు. కానీ నిక్షేపరాయుడు అతనికి ధైర్యం చెప్పి వచ్చిన జనాన్ని గౌరీ రాక్షసి అని నమ్మించాడు. ఆమె చందనుడి ప్రాణాలు తీసిందని, రాత్రింబగళ్ళు పరిశోధన చేసి తాము ఈ రాక్షసిని పట్టుకున్నామని, ఈ అర్ధరాత్రి ఈ రాక్షసి చందనుడి శరీరాన్ని తినటానికి ఊరు బయటికి లాక్కుని వచ్చిందని కూడా నిక్షేపరాయుడు ప్రజలకు చెప్పాడు. చితి పేర్చారు. దానిమీద గౌరిని, చందనరాజు శరీరాన్ని ఎక్కించారు. తనకు తోడ్పడే మానవ మాతృలెవరూ లేకపోవటం వలన గౌరీ చితిపైన నిలబడి తన ఇష్టదైవమైన లోకమాతని, వేల్పులని ప్రార్థించి ఈ అన్యాయాన్ని సరిచేయమన్నది. ఈ సమయంలో ఇంద్రలోకంలో ఇంద్ర దిక్పాలకులు వైభవంగా కొలువు తీరి ఉన్నారు. అచల, చెంచల, ఇతర అప్సరసులు నాట్యం చేస్తున్నారు. వారికి గౌరీ ఆర్తనాదం వినిపించింది. అందరి ముఖాలలో చెంచల ముఖము క్రోధంతో తాండవమాడింది. మిగిలిన అప్సరసలు చెంచలను వదిలి దూరం వెళ్లారు. చెంచలకు కూడా తీరని పరాభవము, పతనము కలిగింది. మానవులతో పంతానికి పోయి రాక్షసులాగా ప్రవర్తించినందుకు ఇంద్రుడు ఆమె మహిమలన్నింటినీ తీసివేశాడు. ఆమె ఇంద్రుడి పాదాల వద్ద వాలి ప్రాయశ్చిత్తంగా చంద్రహారాన్ని చందనరాజుకు పంపించేసింది. చితిమీద చందనరాజు లేచి కూర్చున్నాడు. చూసేవారందరికీ విస్మయం కలిగింది. ధూమకేతు, నిక్షేపరాయుళ్ళు ఈ సమయంలో తప్పించుకొని పారిపోవటానికి ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది.
దెబ్బతిన్న మాలి తేరుకొని రాజదంపతుల్ని పరివారాన్ని భద్రాలయానికి తీసుకుని వచ్చాడు. ధూమకేతు నిక్షేపరాయుళ్ళు దొరికిపోయారు. రాజువారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి అంతా విధి విలాసంగా స్వీకరించి వారిని శిక్షించకుండా వదిలివేశాడు. చందనరాజుకు గౌరికి పట్టాభిషేకం జరిగింది. వారు చాలా కాలము ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలిస్తూ సుఖంగా ఉన్నారు. పంతులుగారు చెప్పిన ఈ చంద్రహారం కథ విని పిల్లలందరూ చాలా ఆనందించారు. గుర్తుపట్టారా? ఈ సినిమా 1954వ సంవత్సరంలో విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన విడుదలైన జానపద చిత్రం. ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారుల వివరాలు. ఈ సినిమాలోని ప్రముఖ పాత్రలు ఇలా ఉన్నాయి. హీరోగా చందనరాజు పాత్రలో ఎన్టీ రామారావు గారు, హీరోయిన్గా అంటే గౌరీ పాత్రలో శ్రీరంజని, మరొక హీరోయిన్ అంటే యక్షకన్య పాత్రలో చెంచల పాత్రలో సావిత్రి గారు నటించారు. ఇతర పాత్రల్లో ఎస్వి రంగారావు గారు, రేలంగి వెంకటరామయ్య గారు, సూర్యకాంతం గారు నటించారు. ఒకసారి ఈ పాత సినిమాని గుర్తుకు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కథను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.